నిన్న చనిపోయిన రవి అనే వ్యక్తి ఈ రూమ్లోనే కదా ఉండేవాడు? అవును సార్. రవి మీకు ఎంతకాలంగా తెలుసు? ఎన్నాళ్ళుగా కలిసి ఉంటున్నారు? 3 ఏళ్ళుగా తెలుసు సార్. ఒకే కాలేజీలో చదువుకున్నాం. అప్పటి నుంచి కలిసి ఉంటున్నాం. కొండ మీద నుంచి దూకి చనిపోవాల్సినంత అవసరమా? లెటర్ ఏమైనా దొరికిందా? మీకు అతనితో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అతనికి? ఏంటి ఏం చెప్పకుండా నుంచున్నారు? రే, మీకేం తెలిసినా చెప్పేయండి. ఇతను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి 4 నెలలైంది. అప్పుడే 2 ఎన్కౌంటర్లు చేశారు. సాక్ష్యం దొరికితే కోర్టులో, దొరకపోతే మనిషిని క్లోజ్ చేసి కేసు క్లోజ్ చేసేస్తారు. మీకేం తెలిసినా చెప్పండి. సార్, అతనికి మాకు ఏ గొడవ లేదండి. అతనికి ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి, కానీ అతను చనిపోతాడని మాకు ముందే తెలుసండి. ఎలా? మా రూమ్మేట్ అశోక్కి అతను చనిపోతాడని కల్లో కనిపించింది. సార్ విన్నారా? అయితే మీ రూమ్మేట్ ఇంకో అబ్బాయి ఉన్నాడా? మరి ఎక్కడ? అవును సార్, పక్కన ఉన్న కాఫీ షాప్కి వెళ్ళాడు. పిలిచిరండి వెంటనే. ఓకే సార్. బాగుందా మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్? కల్లో కనిపించిందా? నిజమే సార్, వాళ్ళ అమ్మగారు కూడా మాతో ఒకసారి చెప్పారు సార్. తను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కల వచ్చిందంట సార్, వాళ్ళ బాబాయ్ చనిపోతారని. ఆ దగ్గరలోనే వాళ్ళ బాబాయ్ చనిపోయారంట సార్. అతనికి అప్పుడప్పుడు ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి సార్. ఆహా. ఈ బొమ్మలేంటి, లోకం ఏంటి? అవన్నీ అశోక్ అంటించాడు సార్. ఏం బాబు, ఈరోజు ఎవరైనా పోతారా? మావాడు జాగ్రత్త పడతాడనే ఉద్దేశంతో కళ గురించి చెప్పాను సార్. అంతేగాని మీకు చెప్పేస్తాడు అనుకోలేదు. అసలు ఏం కనిపించింది కళ్ళలో? రవి చనిపోయినట్టుగా కనిపించింది. చూడ్డానికి ఆత్మహత్యలా ఉంది, కానీ ఏమైనా సరే ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు మీరెవరూ కూడా ఇక్కడి నుంచి హౌస్ షిఫ్ట్ అవడానికి వీల్లేదు. ఫోన్ నెంబర్లు మార్చకూడదు. ఎప్పుడు అవసరమైనా సరే పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. చెప్పేది అర్థమవుతుందా మీకు? ఓకే, సరే సార్. ఇదిగో బాబు, నా నెంబర్ ఇస్తాను. నా గురించి ఏమైనా కల వస్తే ఫోన్ చేసి చెప్పా. శేఖర్ గారు. సార్ వస్తున్నాను. అశోక్ని పిలవండి. అశోక్ ఇలా. రేపు ఒకసారి స్టేషన్ వరకు రావాల్సి ఉంటుంది. నాకు తెలిసిన సైకాలజిస్ట్ ఒకరు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సరే సార్.
అండ్ నువ్వు చెప్పే మాటలేవి నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిజాయితీ అనేది ఎప్పటికీ మాటల్లో తెలియదు సార్. నిజమే, కానీ నిజమేంటో బయటికి లాగితే నిజాయితీ ఏంటో తెలిసిపోతుందిగా. ఆ? వెళ్ళు మరి. అవును, ఇందాకేంటి నా గురించి వాళ్ళకి చెప్తున్నారు? ఏం లేదు సార్, నిజం చెప్పిద్దామని చిన్న జలక్ ఇచ్చాను. జలక్ జలక్ ఇవ్వడానికి మీరెవరండి? మీరెవరు? రాజశేఖర్ సార్. అవును, ఎందుకు మీరు ఎప్పుడు అంకుశంలో రాజశేఖర్తో పోల్చుకుంటారు? అక్కడ ఆయన ఎస్ఐ, కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ సార్. హెడ్డా టెయిలా అన్నది కాదు, కానిస్టేబులా కాదా? సార్ చెప్పేది వినండి. ఈ చుట్టుపక్కల ఇళ్లలో వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. వాళ్ళు కాలేజీలో కూడా ఒకే చోట చదువుకున్నారండి. అక్కడ కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి, రిపోర్ట్స్ నాకు ఇవ్వండి. అర్థమైందా? పదండి. తొక్కలో కదా అసలు మేము పెట్టుకోలేమేంటి. వస్తున్నారా రాజశేఖర్ గారు? వస్తాను సార్. సార్ సార్ ఆ సైకాలజిస్ట్ అశోక్ని చూసి ఏమన్నాడు సార్? పెద్దగా ఉపయోగం ఏం లేదండి. కొంతమందికి పరీక్షలు అవి రాసేటప్పుడు కళ్ళు వస్తూ ఉంటాయి, నేను ఫెయిల్ అయిపోతానేమో అని. ఒక్కోసారి జరుగుతుంది కూడా నిజంగా. అలా అని ప్రతిసారి అలా జరుగుతుందని చెప్పడానికి లేదు, ఏదో యాక్సిడెంట్గా జరుగుతుంది అంతే. సో దీన్ని బట్టి అతను ఖచ్చితంగా భవిష్యత్తు గురించి చెప్పగలడు అని చెప్పడానికి మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు. సో ఫెయిల్ అయిపోయినట్టే. ఓ ఓకే సార్. అదేంటి? నేను వాళ్ళ కాలేజీలో ఎంక్వైరీ చేశాను సార్. ఆహా, మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చాను. శేఖర్ గారు, థ్యాంక్ యూ. రే ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా, కొంచెం చికాగ్గా ఉంది, సిగరెట్ తాగేసి వస్తా. రే ఇంత పొద్దునే సిగరెట్ ఏంట్రా? నాకేదో డౌట్గా ఉంది. అప్పుడు రవిగడి గురించి కళ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉన్నావు. నిజం చెప్పు. ఒరే అలాంటిదేం లేదురా. రే నీకు దండం పెడతానరా, ఏదైనా కలొస్తే చెప్పు. ఈ రూమ్లో ఉండాలంటేనే భయం వేస్తుంది. ఈ రూమ్ మారిపోదామంటే పోలీసుడు ఊరుకోడు. చెప్పరా బాబు, ఏదైనా ఉంటే చెప్పరా. ఒరే అలాంటిదేం లేదురా, ప్లీజ్ నన్ను వదిలేయండి. శేఖర్ గారు చెప్పండి. సార్ ఆ రోజు మనం అశోక్ వాళ్ళ రూమ్కి ఎంక్వైరీకి వెళ్ళాం కదా సార్. అవును. వాళ్ళ రూమ్మేట్ శ్రావణ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. ఏంటి? నిజమా? తప్పెవరిదో కనుక్కున్నావా? డ్రైవర్ని పట్టుకున్నావా? ఎస్ సార్, తప్పు మనవాడిదేనండి. ఆహా. కంగారుగా రోడ్ క్రాస్ చేశాడంట. ఆ కార్ డ్రైవర్ కూడా ఎవరో పెద్దయినంట, డాక్టర్ అంట. శ్రావణ్ని హాస్పిటల్ తీసుకెళ్తానని ట్రై చేశారు కానీ ఈ లోపే. ఛే, సరేనండి.
దీని అంతటికీ నువ్వే కారణంరా. నీ వల్ల ఇదంతా జరిగింది. మధ్యలో నేనేం చేశాను రా? నువ్వు కాకపోతే ఇంకెవర్రా? మొన్న నేను అడిగాను కదా కలొచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్పమని. అప్పుడు చెప్పుంటే వాడు బ్రతికేవాడు కదా. ఒరే, ఒట్టేసి చెప్తున్నా, శ్రావణ్ చనిపోతాడని నాకు ఏ కల రాలేదు. నేను మీలాగే షాక్లోనే ఉన్నా. సరేరా, మరి ఆ రోజు నీకు ఏ కళ వచ్చింది? ఏదో కళ అయితే వచ్చింది కదా, అదేంటో చెప్పు. ఒరే, ఇప్పటికే ఆ పోలీసులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను వదిలే. ఈ అశోక్ గాడు ఏంటో, వీడి దయ్యం బొమ్మలేంటో చాలా భయం వేసేస్తుంది. అసలు ఈ రూమ్లో ఉండాలంటేనే భయం వేస్తుంది. సార్ చెప్పండి సార్. అర్జున్ ఎక్కడున్నావు? రూమ్లోనే ఉన్నాను సార్. ఓకే, అశోక్ అక్కడ ఉన్నాడా? లేడు సార్, బయటికి వెళ్ళాడు. ఇప్పుడప్పుడే రాడు సార్. మంచిది, నువ్వు అక్కడే ఉండు, నేను అక్కడికి వస్తున్నాను. నీతో మాట్లాడే పని ఉంది. ఓకే సార్. ఇదంతా నువ్వే చేస్తున్నావు నాకు తెలుసు. మాయా ఎవరు? తనకి ఇక్కడ జరుగుతున్న వాటికి సంబంధం ఏంటి? మాయా, మాయా నా ప్రాణం, నా సర్వస్వం. అశోక్, హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి ఈ మధ్య గ్రౌండ్ కట్టడం మానేసావు?
అంటే కొంచెం బిజీగా ఉండి. బిజీయా? నీ బిజీ ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు ఆ రూమ్లో వెదవలతో అనవసరంగా లైఫ్ పాటు చేసుకుంటావు? మానేసి అక్కడి నుంచి బయటకు వచ్చేవచ్చు కదా, ఫ్యూచర్ బాగుంటుంది. స్నేహం చేసేటప్పుడు తెలియలేదు సార్ వాళ్ళు అలాంటి వాళ్ళని. ఒకసారి చేశాక రాలేకపోతున్నా. సరే, తప్పు జరగక ముందంతా మన చేతిలో ఉంటుంది, తర్వాత మనం ఏం చేయలేం. ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండు, ఓకే? రే, అమ్మ ఫోన్ చేసిందిరా, అర్జెంట్గా ఊరు వెళ్తున్నాను. ఎవరైనా అడిగితే నేను 2 రోజుల వరకు రానని చెప్పండి. అరే అశోక్ గడు ఫోన్ మర్చిపోయాడురా. వాళ్ళ దేవత ఫోన్ చేస్తుంది. తీనా? వదిలే బ్రారా. అశోక్ ఉన్నాడా అండి? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. అరే మాయా వచ్చిందిరా అశోక్ కోసం. అరగంటలో వచ్చేస్తాడు కదరా. రామాయ, రా లోపలికి. ఇక్కడ జరిగింది ఎక్కడైనా చెప్పావంటే నీకే నష్టం, మాకేం నష్టం లేదు. నువ్వు మాయవైతే మేము మాయగాలం. కాబట్టి జరిగింది మర్చిపోయి సైలెంట్గా ఉండు. జాగ్రత్త. మాయా, ఏ మాయా, మాయా, మాయా. ఏంటిది మాయా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు, పిలిస్తే పలకో. ఏం జరుగుతుంది? నన్ను వదిలే. నన్ను పదా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దు, మా వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు. ఇంతటితో వదిలే. మా పేరెంట్స్ ఇంకా బ్రతకలేరు ఈ విషయం తెలిస్తే. ఇంతటితో వదిలే, ఇంకేం మాట్లాడదు. హలో, ఏంటి?
వెంటనే వెళ్ళి వాళ్ళందరినీ చంపేయాలనిపించింది సార్. కానీ నాకు అంత బలం లేదు. ఆ పని చేసి జైలు పాలే మా అమ్మ నన్ను పరువు తీసిన వాడిని అవుతాను. అటువంటి సమయంలోనే చిన్నప్పుడు ఆడిన ఆట ఒకటి గుర్తొచ్చింది. మీ బాబాయ్? అవును సార్, నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మా బాబాయ్ నా ఫ్రెండ్తో చాలా చీప్గా బిహేవ్ చేశాడు. అదేంటో అటువంటివి చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉండేది. తరచూ అలా చేసేసరికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకరోజు నిద్రలేస్తూనే మా అమ్మతో, అమ్మా బాబాయ్ చనిపోయినట్టు కల వచ్చింది అని అన్నాను. అప్పుడు మా అమ్మ నాన్న ఏమన్నారో తెలుసా? ఇలాంటివి ఎప్పుడు బయట వాగొద్దని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఒక మిట్ట మధ్యాహ్నం మా బాబాయ్ని ఏదో వంకతో పొలంలోని బావికి తీసుకెళ్ళా. మా బాబాయ్ని బావిలోకి తోసేసా. చుట్టుపక్కల ఎవ్వరు లేకపోవడంతో ఆయన అరుపులు ఎవ్వరికి వినిపించలే. తర్వాత రోజు శవం చూసి అందరూ వస్తే అప్పుడు మా అమ్మ ఏముందో తెలుసా సార్? చూసారా, మన వాడికి ముందే కల వచ్చింది, అలా జరగాలని రాసిపెట్టిందనమాట అని అంది. మా అమ్మ మాట నాకు చాలా నచ్చింది సార్. క్రైమ్ అనే కోణం నుంచి ఇది విధి తలరాత అన్న కోణంలోకి వాళ్ళ ఆలోచన మారింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ అదే వాడాలనిపించింది. బాగుందిరా. కానీ పల్లెటూరులో ఉన్న మీ అమ్మా నాన్న నమ్మారంటే ఒప్పుకోవచ్చు, కానీ పోలీసులు ఇదంతా నమ్ముతారని ఎలా అనుకున్నావురా? అసలు నువ్వు చెప్పింది నేను ఎప్పుడూ నమ్మలేదు. నాకు తెలుసు సార్ మీరు నమ్మరని. ఎవడు నమ్మాలో వాడు నమ్మాడు. అదిగో వాడు నమ్మాడు. ఏం జరిగిందంటే, ఒరే ఇప్పటికే పోలీసులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇక నా వల్ల కాదు, ప్లీజ్ నన్ను వదిలే. రే ప్లీజ్ రా, నీకేమైనా తెలిస్తే చెప్పరా, జాగ్రత్త పడతాను. సరేరా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఆ పోలీస్ ఆఫీసర్ నేను చంపుతున్నట్టు కళ్ళొచ్చింది. అవునా? అతను నన్ను ఎందుకు చంపుతాడురా? ఏమోరా, ఆ రోజు ఆ కానిస్టేబుల్ చెప్పాడు కదా ఎన్కౌంటర్లు అవి చేస్తాడని. అంటే నువ్వేం చేయలేదనుకో, కానీ నాకెందుకో భయంగా ఉంది. ఇంకో విషయం రా, మన కాలేజీలో ఎంక్వైరీ చేశారంట. నా ఫ్రెండ్ మాయ చనిపోయిన కేసు మళ్ళీ ఓపెన్ చేశారంట. అంటే నువ్వేం చేయలేదనుకో, కానీ నాకెందుకో భయంగా ఉంది. జాగ్రత్తగా ఉండు. నేను మళ్ళీ వస్తాను రా. ఇప్పుడు అర్థమైంది వీడు నన్ను ఎందుకు చంపాలనుకున్నాడు. అవును, ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? నేను నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తే? ఇదంతా ఎవరికైనా చెప్పుకుంటే కొంత భారం తగ్గుద్ది అనుకున్నా. పైగా మీరు నన్ను అరెస్ట్ చేయరని నమ్మకం నాకుంది. ఎందుకని? మొదటి వ్యక్తి రవిని కొండ మీద తోసి చంపింది నేనే సార్, కాదన్నా. రెండోవాడు శ్రావణ్, ఆయన నిజంగా కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడు అనిపించింది ఆ దేవుడు కూడా నా వైపే ఉన్నాడని. మూడో వ్యక్తి అర్జున్, వీణ్ణి చంపింది మీరే సార్, నేను కాదు. మీ బుల్లెట్స్ వాడి బాడీలో ఉన్నాయి. వాడిని ఎందుకు చంపారో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? నేను ఒకరిని చంపానని మీరు సాక్ష్యం. మీ
మీరొకరిని చంపారని నేను సాక్ష్యం. స్మోక్ చేస్తారా? కానీ నీ పనులు సాధించుకోవడం కోసం ఇన్ని అబద్ధాలు ఆడేవరా? ఏ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేనేం అబద్ధం ఆడలేదు. ఏ సార్, కళ్ళు అనేవి 2 రకాలు. నిద్దట్లోకి అనేవి, మెలకువలోకి అనేవి. మీరు ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలగానే ఉంటారు. నేను నా శత్రువులు నాశనం అవ్వాలని కలగన్నాను. అది అందరికీ ఇంకోలా అర్థమైతే నేనేం చేయను. ఓర్ని ఏం మాట్లాడుతున్నావురా? ఎంత తెలివిగా మాట్లాడుతున్నావురా? కానీ ఒకటి మాత్రం తప్పు చేసావురా. నువ్వు ఆడే ఈ ఆటలన్నింటిలో నా చేత కూడా తప్పు చేయించావు కదరా. సార్, నాకు తెలిసి ఇక్కడ మనం చేసే తప్పు ఏదైనా ఉందంటే అది సిగరెట్ కాల్చడం మాత్రమే. శేఖర్ గారు, సార్. ఇక్కడ చిన్న సమస్య వచ్చిందండి. ఏంటి సార్? నేను మన అశోక్ వాళ్ళ రూమ్కి చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను. ఆ, అయితే ఇక్కడ అర్జున్ అశోక్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు. అదే టైంకి సార్. తను అశోక్ మీద గ్రడ్జ్ పెట్టేసుకున్నాడు. తనకి కలలు రావడం వల్ల అందరూ చనిపోతున్నారని అతను చంపేద్దాం అనుకున్నాడు. మన సమయానికి వచ్చాం కాబట్టి సరిపోయింది. కానీ ఆ ప్రయత్నంలో అర్జున్ చనిపోయాడు. అవునా సార్? కాల్చాల్సి వచ్చింది శేఖర్ గారు. మీరు కొంచెం మన కానిస్టేబుల్స్ని తీసుకొచ్చి ఆ ఫార్మాలిటీస్ అవి పూర్తి చేసేయండి. సరే సార్, సరే. ఏంటి? ఓకే సార్. ఓకే ఓకే సార్. అలాగే. హాయ్ సార్. శేఖర్ గారు, ఏంటి ఈరోజు ఆఫా? మొత్తానికి ఇప్పుడు ఫ్రీ అయ్యారు అనమాట. అవునండి. హాయ్ సార్. అశోక్. హాయ్ శేఖర్ గారు. ఏ డ్రీమ్ బాయ్. తను డ్రీమర్ బాయ్ అంటే కరెక్ట్. ఇది కరెక్ట్. అవును, మొన్న మీకు కాలేజ్లో ఎంక్వైరీ చేసి పేపర్స్ తీసుకొచ్చాను కదా. ఆ మాయాకి తినకి మన అశోక్కి ఏదో లింక్ ఉంది కదా. శేఖర్ గారు వదిలేయండి. శేఖర్ గారు, మార్నింగ్ నాకు ఒక కల వచ్చిందండి. అందులో మీరు 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 బాబు, నీకో నమస్కారం, నీ కళ్ళకో నమస్కారం. నాకు అర్థమైపోయింది. నన్ను వదిలే బాబు.